నివాసాయ శ్రీ నృసింహాయ శ్రీ 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 వరాహలక్ష్మీ వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో ఒకటైనటువంటిది గజేంద్ర మోక్ష ఉత్సవం, మకరి వేట ఉత్సవం అంటాం దీన్ని. స్వామివారు వరదరాజ అలంకారంతో మధ్యాహ్న విరామం అయిన తర్వాత కొండపైన బయలుదేరి మెట్ల మార్గం గుండా వచ్చి దిగువ పైడితల్లమ్మ గుడి అమ్మవారి గుడి వరకు వెళ్లి వెనక్కి మళ్ళీ వచ్చి పూలకోట్లకు వెంచేశారు. వెంచేసిన తర్వాత శిక్షణారాధనం పుణ్యావచనం జరిపించుకొని అదైన తర్వాత భాగవత పురాణంలో ఉండేటువంటి గజేంద్ర మోక్ష ఘట్టం పారాయణ అవుతుంది. అదైన తర్వాత విశేష ఆరాధనం, ధూపం, నివేదనం, మంగళశాస్త్రం, తీర్థగోష్ఠితో కార్యక్రమం పూర్తవుతుంది. ఇది చాలా విశేషమైనటువంటి అద్భుతమైన సన్నివేశం. భగవంతుడు దయాగుణం కలిగినటువంటి వాడు. అందరినీ ఆయన ఒక్కసారి పిలిస్తే, నోరార పిలిస్తే వచ్చి రక్షించేటువంటి వాడు, అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు అనేటువంటి సందేశం ఇస్తుంది యక్షణ. మనకి ప్రహ్లాదుడు ప్రాహీతి వ్యాహారంతో అనగానే వచ్చి రక్షించేది కదా, జారిపోతున్నటువంటి వస్త్రాన్ని కూడా పట్టుకొని అది కూడా సవరించుకోకుండా అలాగే గరుత్మంతుడికి అమృతపానం చేస్తూ వచ్చాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చాడంటే బాగుంది, ఆయన బాలుడు మానవ రూపంతో ఉన్నాడు. కానీ జంతువు
జలపురుగు, ఏనుగు అలాంటి జంతువుని కూడా, నోరులైనటువంటి జంతువుని కూడా రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ అనే ఆయన యొక్క దయాగుణం లోకానికంతటికి చాటి చెప్పేటువంటి సన్నివేశం అన్నమాట ఇది. అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ. అంచేత భగవంతుని దయకి మనం పాత్రం కావాలంటే భగవంతుడిని నోరారా కీర్తించండి అని ఈ ఉత్సవం సందేశం ఇస్తుంది.